మా ఇంట్లో ప్రతిరోజు ఒక కథ, ప్రతి ఆనవాయితీకి అర్థం ఉంది. మనం కలిసి తెలుసుకుందామా తిలోసిని? ఇది భక్తి వివేక. ప్రతి హిందూ ఆచారం, పండుగ వెనక ఉన్న నిజమైన కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. సారే తాతగారు, పూజ వెనక ఉన్న కారణాన్ని చెప్పండి. మన జీవితంలో దీపం ఎందుకు వెలిగిస్తాం తెలుసా? దియా జ్యోతి అసాని ఇస్తి, చీకటిని పోగొడుతుంది. మనలో కూడా ఈ పుస్తకాల్లో ఎన్నో కథలు ఉన్నాయి తిలోసిని. పిల్లలైనా పెద్దలైనా సులభంగా అర్థం చేసుకోగలిగేలా నేను చెప్తాను. మన పూజలో ప్రతి వస్తువుకీ ఒక అర్థం ఉంది. పసుపు పవిత్రతకి, పుష్పాలు అందానికి. ఒక్కొక్కటి గురించి చెప్తాను తిలోసిని. పండుగలు విశేషంగా ఏ రోజుల్లో జరుగుతాయనేది కూడా ఒక కారణం ఉంది తిలోసిని. వాటి కథలు, రహస్యాలు కలిసి తెలుసుకుందాం. మన సరైన విధానంలో చేస్తే పూజకి ఇంకా ఎక్కువ విలువ వస్తుంది. తాతయ్య, మనం మంత్రాలు ఎందుకు ఎక్కువసార్లు చెప్పాలి? చాలా మంచి ప్రశ్న తిలోసిని. ప్రతి మంత్రం మన మనసును కేంద్రీకరించి మంచికి కల్పిస్తుంది. భక్తి వివేకలో చేరండి. పూజ వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోండి.